ఆర్ఎఫ్సిఎల్ పరిస్థితి ఏంటి చెప్పండి? అయితే ఇప్పుడు విషయం ఏందంటే యూరియా విషయంలో మీరు ముందు నుండి కూడా చూడండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విఫలంతోటే ఇవాళ వారి యొక్క చాతగానితనంతోటే ఇవాళ యూరియాకి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. సరైనటువంటి ప్రతిపాదనలు పంపకపోవడం ఒకటి, ముందస్తుగా ప్రణాళికలు లేకపోవడం ఒకటి, దీంతోటి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఆర్ఎఫ్సిఎల్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే ఆర్ఎఫ్సిఎల్ సంస్థ మూతపడ్డది. మూతపడ్డటువంటి సంస్థకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ సంస్థని పునరుద్ధరించినటువంటి విషయము సమాజానికి తెలుసు. ఇవాళ ఇక్కడ పరిస్థితిని చూసుకున్నట్టయిందంటే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఫల్యం కూడా ఇందులో ఉన్నది 100కి 100%. ఆర్ఎఫ్సిఎల్ లో టెక్నికల్ ఇబ్బందులు కావచ్చు, వారి సొంత స్వలాభం కోసము వారు ఆ సంస్థలో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి